దేశమంతా వెతుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ మధ్య కాలంలో హోటళ్ళు వీటిట్లల్లో వాడుతున్నటువంటి పాలల్లో, పన్నీర్‌లో, కోయాలో వీటిట్లలో తేడా ఉంటోంది. అన్నటువంటిది ఏదైతే ఉందో సోయానా, కోయానా ఏదైతే వాటిట్లో జరుగుతున్నటువంటి తేడాల్ని ఐడెంటిఫై చేసేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ తనిఖీలు చేసే వ్యవస్థ దేశవ్యాప్తంగా చేసుకొస్తుంది. పాలల్లో కల్తీ జరుగుతోంది, పన్నీర్‌లో కల్తీ జరుగుతోంది, అట్లాగే ఈ కోవాలో కూడా జరుగుతోంది, సోయాలో కూడా జరుగుతుంది అన్నటువంటి దాని మీదన వెరిఫై చేస్తున్నారు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇవి కూడా వచ్చేసినాయట. ఆర్టిఫిషియల్ పాలు, ఆర్టిఫిషియల్ పన్నీర్ కూడా వచ్చేసినాయి. అవి చూడటానికి మామూలుగానే పాలు పొంగినట్టుంటే మామూలు పన్నీర్‌లానే ఉంటుంది తినడానికి గానీ, కాల్చినప్పుడు గానీ. బట్ ఆ తర్వాత జీర్ణకోశంలోకి వెళ్ళిన తర్వాతనే దారుణ పరిస్థితులొస్తాయి అన్నటువంటి దాని కారణంగా సీరియస్ యాక్షన్ అన్నటువంటిది నడుస్తోంది.